ఇంతకు ముందు నాన్న అంటే ప్రాణంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నాన్న నాన్న కాదు, వేరే వాళ్ళు మా వాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. నీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వెలాగూ కన్న తండ్రి ఎవరో తెలియకుండా బ్రతికావు. అందుకే ఇప్పుడు వాళ్ళని కన్న తండ్రికి దూరం చేయాలని చూస్తున్నావా? నీ గుణం నీ బుద్ధి నాకు బాగా అర్థమైంది. పో, బయటికి పో ముందు. ఏంటి నాన్న వెళ్ళేది? ఎందుకు వెళ్తాను? ఎందుకు వెళ్ళాలి? ఏం తప్పు చేశానని వెళ్ళాలి? నన్ను బయటికి గెంటేంత తప్పు నేనేం చేయలేదు. అయినా వెళ్ళమనగానే ఎలా వెళ్తాను? ఎలా వెళ్ళిపోతాను అనుకుంటున్నారు? అసలు నేను ఎందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు, నా పుట్టిల్లు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు లేస్తోందేంటి? ఎందుకు వెళ్తాను, ఎలా వెళ్తాను అని నా మీదే తిరగబడతావా నువ్వు? నా ఇల్లు, నా పుట్టిల్లు అని ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? నీకు నువ్వే నీ ఇల్లు, నీ పుట్టిల్లు అనుకుంటే సరిపోతుందా? అసలు నేను నిన్ను కూతురే అనుకోవడం లేదు. ఇది నీ పుట్టిల్లు ఎలా అవుతున్నప్పుడు? చూసారా చూసారా, ఆ రోజు అయ్యో పాపం అనడమే తప్పు. ఇవాళ చూడండి, ఏకంగా నా ఇల్లే అంటుంది. రేపొద్దున మీరెవరు ఈ ఇంట్లో ఉండడానికి అని గెంటేసినా గెంటేస్తుంది. ఏమండి, మీరు ఆపుతారా? ఏంటి ఏంటి దాని మీద గుడ్లురుముతున్నావు? తను చెప్పేది నిజమే. ఇవాళ నా పిల్లలను చూస్తుంటే నువ్వేంటో అర్థమవుతుంది నాకు. నువ్వు చేసిన దుర్మార్గం కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంటే ఇంకా నేను ఈ ఇంట్లో ఉండనిస్తానా? నిన్ను చేరదీసి నా పిల్లలను దూరం చేసుకుంటానా? వెళ్ళమంటే వెళ్ళిపోతానా అన్న తర్వాత నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. రా రా ముందు. జరుగు. నేను చెప్పేది ఏంటి నాన్న ఇది? ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న? ప్లీజ్ వదిలేయండి నాన్న. వదిలేయను, వదిలేయను గాక వదిలేయను. నా కళ్ళెదురుగా ఉంటూ నా ప్రాణాలు నా నుంచి దూరం చేయాలని చూస్తుంటే ఎలా వదిలేస్తాను నేను? దేనికి వదిలేయాలి నేను? వదిలేసి నేను జీవోత్సవంలో మారాలా? సరే నాన్న, తను చేసింది తప్పే, నేను చేసింది తప్పే. ఒక్కసారికి క్షమించండి ప్లీజ్. వదిలేండి నాన్న ప్లీజ్. అమ్మ ధరణి, నువ్వుండు. మీ నాన్న ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. మీ నాన్న చేసేది కరెక్ట్ పని. ఇంకా ఇది ఇంట్లో ఉంటే మన కొంప కొల్లేరవుతుంది, మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆగండి నాన్న అని మీ నాన్న కడ్డుపడకు. నాన్న ప్లీజ్ నాన్న, ఇంకే విషయం మీ దగ్గర దాయను. ఏ అబద్ధం మీతో ఆడను నాన్న. ప్లీజ్ నాన్న, వదిలేయండి నాన్న. వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. మళ్ళీ ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేయకు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అక్క, నువ్వు కూడా రా శారదా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. లోనకు పదండి. ఏయ్, వెళ్ళు. పద. తలుపు తీయండి నాన్న. తలుపు తీయండి నాన్న. ప్లీజ్ నాన్న. ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న? తన లోపలికి రానివ్వండి నాన్న. తనని ఎవరైనా లోపలికి పిలిచినా, లోపలికి తీసుకొచ్చినా వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. తలుపు తీయండి నాన్న. ప్లీజ్ నాన్న.
చీకటే చేస్తోందా ఎటు వెళ్ళాలో దిక్కుతోచక శూన్యం నాతో వస్తోందా కాలం కూడా జాలి చూపక కల్లోలంలో తోస్తోందా మనసా మనసా అలసయ్యాను గానీకే మనసా మనసా అంతా నీ వల్లే అవునని నా గతాన్ని దాటన కాదని నిన్నలోనే ఉండనా రేలో వెన్నెలంత కాదని వేకువే వేడుకుంటూ వెళ్ళనా ఏం నాన్న ఇది? మనమేం తప్పు చేసామని తలంచుకొని కామ్గా ఉండాలి? అన్ని మాటలు పడి మౌనంగా ఉండాల్సిన అవసరం మనకేంటి? అది మన హాస్పిటల్, మీరు దానికి చీఫ్. ఈ సిటీలో మీకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మన హాస్పిటల్కి ఎంత గౌరవం ఉందో తెలుసు కదా. అలాంటి హాస్పిటల్కి ప్రతాప్ గారు వచ్చి అంత గొడవ చేస్తుంటే మనం ఎందుకు నాన్న కామ్గా ఉండాలి? పేషెన్స్గా ఎందుకు ఉండాలి? అసలు ఊరుకుంటుంటే వాళ్ళ దృష్టిలో పనికి మాలిన వాళ్ళం అవుతున్నాం. ఏమీ చేయలేని వాళ్ళ కింద లెక్క కొడుతున్నారు. కానీ ఇలా ఎన్ని రోజులు నాన్న ఇలా మనం వాళ్ళ కోసం ఎదురు చూడ్డాం? పదండి నాన్న. అమ్మా పదండి నాన్న, లే ధరణి బాలుని మీ పిల్లలని చెప్పి తీసుకొచ్చేద్దాం. పదండి నాన్న. రే తరుణ్, ఎందుకు నాన్న నన్ను ఆపుతారు? అయినా నేను ఎప్పుడో చెప్పాను, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ధరణి బాలు మన వాళ్ళే అని నిరూపించుకుందాం అంటే మీరే ఓపిక పట్టాలి అని నన్ను వెనక్కి నెట్టేలా చేశారు. మీరు నా మాట వినలేదు. ఆ రోజు ఆ పని చేసుంటే ఇక్కడ దాకా వచ్చేదా? అందరిలోనూ మనం ఇన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉండేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు నాన్న. వెళ్దాం పదండి. రే తరుణ్, ఇక్కడ కావాల్సింది ఆవేశం కాదురా, ఆలోచన. మాటలకేం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎంత ఆవేశమైనా పడొచ్చు. ఉక్రోషానికి పోతే ఉన్నదానికే మోసం వస్తుందిరా. ఓ కారాలు మిరియాలు ఇక్కడ నూరినంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళి వాళ్లే మా పిల్లలు అని చెప్పి తీసుకురావడం. మాటలు చెప్పడం వేరు, చేతలు చెయ్యడం వేరు. అయినా నీ వయసుకి ఈ విషయాలు చెప్పినా అర్థం కావులే. అవతల అంత గొడవ జరిగినా కూడా ఆ ధరణి ఏమంది? మా నాన్నతోనే వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఏంటి అర్థం? తనకిక్కడికి రావాలన్న ఉద్దేశం లేదనే కదా. తనకి వీళ్ళు మా అమ్మా నాన్నలు అనే అభిప్రాయం ఉండాలి కదా. ప్రేమ ఆపేక్ష ఉండి ఏదో బంధం ఉంది అనుకుంటే అసలు ఆయన చెయ్యి పట్టుకుని ఎందుకు వెళ్తుందిరా? మీరు ఆపేక్ష పడ్డమే కాని వాళ్ళకి అణుమాత్రం ప్రేమ లేదురా. వాళ్ళు ఆ ప్రతాప్నే కన్న తండ్రి అని నమ్ముతున్నారు. రే గుణ, ఏది ఏమైనా నేనొకటి చెప్తున్నాను. ఆ ధరణి బాలు వాళ్ల నాన్నని కాదనుకొని ఇక్కడికి రాలేరు కూడా. ఇదిగో ఆ ధరణి ఇంటికొచ్చే అవకాశం ఒకే ఒక్కటుందిరా. ఏంటి అవకాశం? ధరణి ఇంటి కోడలుగా వచ్చే ఛాన్స్ ఉంది, అంతేకాని కూతురుగా రాదు. అందుకే గుణ, ఇప్పటికీ మించిపోయిందేం లేదురా. ధరణి ధీరజ్ల పెళ్లికి నువ్వు ఓకే అను. ఆ తర్వాత తన మనసు ఎలా మార్చుకోవాలో మీరలా మార్చుకోవచ్చు. నేను మీకు తోడుగా ఉంటాను. ఏంటి
ధరణి ధీరజ్లకి పెళ్ళా? నీ కొడుకు ఇవ్వనని ఆయనే తేల్చి చెప్పేశాడు కదా, మళ్ళీ ఎలా వెళ్ళి అడుగుతావు? ఎందుకు ఇస్తాడని ఆశపడుతున్నావు? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కనుక, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం కనుక. అక్క, మేము ఆలోచిస్తుంది ఒకటి, నువ్వు మాట్లాడేది మరొకటి. కూతురుగా రావడానికి కోడలుగా రావడానికి చాలా తేడా ఉంటుంది. దీనికి దానికి కనెక్షన్ పెట్టి మాట్లాడుకో. మేం కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు కదా. ధరణిని ధీరజ్కిచ్చి పెళ్లి చేయడం మాకిష్టం లేదంటుంటే మళ్ళీ కోడలవుతుందంటావేంటి? కాని విషయాలకు ముళ్ళేసి లేనిపోని మాటలు మాట్లాడుకో. ఆ ప్రతాప్ ధరణిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రా. అవును నాన్న. ధరణికి మన మీద ప్రేమ కలిగింది. మనం తన కన్న తల్లిదండ్రులమే అన్న అభిప్రాయం కూడా తనకి లోపల ఏర్పడింది. ప్రతాప్ చూపించే అతి ప్రేమ వల్ల ధరణి బయటపడలేకపోతుంది. ఎంతైనా ఇప్పటిదాకా తన పెంపకంలో పెరిగింది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏదేమైనా సరే ధరణిని బాలుని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఏంటి గుణ, ఒకప్పుడు నువ్వే ఆవేశపడొద్దని మా అందరికీ చెప్పి ఇప్పుడు నువ్వే ఆవేశపడుతున్నావేంటి? నువ్వన్నట్టు వెళ్ళి గొడవ పడో, పోట్లాడో, బలవంతం పెట్టో వాళ్ళని ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాక ప్రతాప్నే వాళ్ళ నాన్న అనుకుంటున్నారు కదా. అతని గురించి ఆలోచించి వాళ్ళ మనసు పాడు చేసుకుంటే, విచారంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే అది చూసి మనం ఉండగలుగుతామా? వాళ్ళ బాధ మనం భరించగలమా? మనం వాళ్ళ సంతోషం కోరుకుంటాం కానీ దుఃఖాన్ని కాదు. వాళ్ళక్కడ ప్రతాప్ బాధ చూడలేరు. వాళ్ళిక్కడికి వచ్చాక వాళ్ళ బాధ మనం చూడలేం. మరిట్లాగైతే ఎట్లాగే? మీ కోరికలు వాళ్ళ కోరికలు నెరవేరేది? ఆ ప్రతాప్ మధుని తన బిడ్డగా ఒప్పుకుంటే ఈ పంచాయతీ ఉండదు కదే. ఆ ప్రతాప్కి ఇష్టం లేదని మీరు మీ కన్న పిల్లల్ని వదులుకుంటారా? వదులుకోమమ్మా, వదులుకోము. మేము మెల్లమెల్లగా వాళ్ళలో మార్పు తీసుకొస్తాం. వాళ్ళే మా అమ్మ నాన్న మాకు కావాలి అని వస్తారు. ఇప్పటికే ధరణి మేము తన కన్న తల్లిదండ్రులు అని నమ్ముతుంది. కాకపోతే 20 ఏళ్లు పెంచిన ప్రతాప్ని కాదనలేక అతని మాట లెక్క చేయకుండా ఆ గడప దాటి రాలేకపోతుంది. మధు గురించి నేనెలా బాధపడుతున్నానో ప్రతాప్ కూడా అంతే కదా. ఏమిటో, ఏమంతేనో ఏం కాదు, నాకేం అర్థమై చావట్లేదు. ఆ ప్రతాప్ ధరణి మీద ఎంత విరుచుకు పడుతున్నాడో, ఎన్ని కేకలు వేస్తున్నాడో ఏంటో. ఖచ్చితంగా మాటలు అంటాడు, మన కూతుర్ని బాధ పెడతాడు. కానీ ధరణి మీద నాకు కాస్త నమ్మకం ఉంది. తను ఎమోషనల్ అయినా ఊర్చుకోగలదు, బాధ భరించగలదు. తను కొంచెం పేషెన్స్ ఎక్కువ. ప్రతాప్కి ధరణి ఏ నచ్చజెప్తుంది. అతని ఆవేశాన్ని అర్థం చేసుకొని కాస్త అణుకువగా ఉండి పరిస్థితులు చక్కదిద్దుతుందన్న నమ్మకం నాకుంది కూడా. వీళ్ళేదో తెచ్చుకుంటామని ఆశపడుతున్నారు కానీ వీళ్ళు జన్మలో తెచ్చుకోలేరురా. వీళ్ళు తెచ్చుకోవడమే కాదు, వాళ్ళు కూడా ఇక్కడికి రారు. ఆ ప్రతాప్ రానివ్వడు. ఇవన్నీ చూస్తుంటే ఈ గొడవలతోనే కాలం వెళ్ళిపోయేటట్టుంది. అందుకని మనం అనుకున్నది తొందరగా చెయ్యాలరా. అవును మమ్మీ, మనం
ఈ సిచ్యువేషన్ వాడుకోవాలి. ఎందుకంటే అందరూ అండర్స్టాండింగ్లోకి వస్తే మనల్ని తప్పుపడతారు, మన మీదే అందరూ కలిసి తిరగబడతారు. మనం సేఫ్గా ఉండాలంటే ఇది కరెక్ట్ టైం మమ్మీ యూటిలైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? నా అనేవాళ్ళు నాకెవరున్నారు? కన్న తండ్రి కఠినంగా నన్ను బయటికి గెంటేశాడు కదా. అప్పుడు ప్రేమగా పెంచిన అమ్మని కాదనుకొని నాన్న దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఎలా మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళగలను? ఇప్పుడు నేనెవరూ లేని అనాథనైపోయానా? ఒంటరిగా మిగిలిపోయానా? నేను చేసిన తప్పేంటి? వాళ్ళ కన్న పిల్లల్ని వాళ్ళ దగ్గరికి చేర్చాలని ఆరాటపడ్డాను. అది తప్ప? అదే నేను చేసిన నేరమా? అదే నా ద్రోహం? అదే నా మోసం? చిన్న అబద్ధానికి ఇంత పెద్ద శిక్ష? మంచి చేయాలనుకుంటే చివరికి నాకే ఈ పరిస్థితి వచ్చిందా? భగవంతుడా, ఏంటిది? తనని ఎవరైనా లోపలికి పిలిచినా లోపలికి తీసుకొచ్చినా వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త 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 జాగ్రత్త. అక్క, నాన్న మధు అక్కని బయటికి గెంటేశారు కదా. ఇప్పుడు అక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? జనని గుణగారి దగ్గరికి వెళ్ళి ఉంటుందేమో కదా. లేదురా బాలు, తనెక్కడికి వెళ్ళదు. ప్రేమగా చూసే అమ్మ దగ్గర నుంచి మా నాన్న మా కన్న తండ్రి అనుకుంటూ వచ్చింది కదరా. అలాంటి మధు ఎలా వెళ్తుందిరా? వెళ్ళదు. ఏటు వెళ్ళిందో? అంటే పొరపాటున ఆవేశపడి తప్పుడు నిర్ణయం ఏం తీసుకోదు కదా. నాకు అసలు ఆలోచనే రాలేదురా. నిజంగా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? లేదు లేదురా, మధు పిరికిది కాదురా, అలాంటి పని చెయ్యదు. తనకి ఇంకెవరున్నారా అక్క? ఇంకెక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. పదరా, మనం మధుని వెతుకుదాం. అవునక్క, పద వెతుకుదాం. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా 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 ప్లీజ్ అమ్మా, మధుని తీసుకొస్తామమ్మా. ఇంత రాత్రిపూట మధు ఎక్కడికి వెళ్తుంది చెప్పు? అసలే ఆడపిల్ల. నాదేముందమ్మా, ఆయన ఏమన్నారు? మధుని పిలిచినా గాని మధుని తీసుకొచ్చినా గాని వాళ్ళని కూడా బయటికి పంపిస్తానన్నారు కదా. దాని మీద మీ నాన్నకి అంత కోపం ఉంటే మనం ఎలా తీసుకొస్తాం చెప్పు? పంపించింది ఆయన. నువ్వు ఒక్క అబద్ధం చెప్పావనే ఇంత అయ్యింది కదా. మళ్ళీ ఆయన్ని మోసం చేసి మనం వెళ్ళి మధుని తీసుకొద్దామా? ఆయనే మీ మీద అనుమానం వచ్చి లాక్ వేయమన్నారు, వేశాను. ఆయన చెప్పింది తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే ఆయన నా ప్రాణాలు తీస్తారు. నా చేతుల్లో ఏం లేదు. అయ్యో పాపమని తలచి ఎవరినో ఉద్ధరించడానికి మనం మన బతుకులు నాశనం చేసుకుందామా? ఆయన ప్రేమే చూశారు కానీ ఆయన కోపం మీకు తెలీదు. అనుభవించిన దాన్ని నేనెందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి.
పనికిరాని వాళ్ళ మీద ప్రేమ ఆపేక్షలు దయా దాక్షిణ్యాలు చూపించి మీ బతుకులు ఇబ్బందుల్లో పడేసుకోకండి. హలో, చెప్పమ్మా ధరణి. అన్నయ్య, చెప్పమ్మా ధరణి. ప్రతాప్ గారు ఏమైనా అన్నారా? నీ మీద చేయి చేసుకోలేదు కదా, నువ్వు హర్ట్ అయ్యేలా ఏమైనా మాట్లాడారా? నన్నేమీ అనలేదు కానీ అన్నయ్య, మధుని కొట్టారా? కాదన్నయ్య, ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. మధు ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావడం లేదు. అక్కడికి ఏమైనా వచ్చిందా, లేకపోతే డిప్రెషన్లో ఏమైనా చేసుకుందా అని నాకు చాలా భయం వేస్తుంది అన్నయ్య. లేదు, ఇక్కడికి రాలేదమ్మా. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అదే అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిందోనని చాలా భయంగా ఉంది. సరేనమ్మా, నేను కనుక్కుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే బయలుదేరతాను. ఎక్కడుందో ఏంటో నేను వెతుకుతాను, మీరేం భయపడకండి. ప్లీజ్. Come on, baby. Come on. గుణ, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు.